జగిత్యాల జిల్లా మల్యాలలో రోడ్డు సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుడి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై గలమెత్తిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మల్యాలలో మీడియాతో మాట్లాడిన సుంకే గ్రామంలో రోడ్డు వేయాలని ప్రజల తరపున నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకుడు శేఖర్ ఇంటిపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. ప్రజా సమస్యను ప్రశ్నించడం నేరం కాదని, ప్రజల కోసం పోరాడే కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. మరోసారి ప్రశ్నించే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ మాయలో పడి ప్రజలపై అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టొద్దని పోలీసులకు సూచించారు. చట్ట ప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విషయం గుర్తుంచుకోవాలన్నారు. శేఖర్ ఇంటిపై జరిగిన దాడికి బాధితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగకపోతే చట్టపరమైన పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలను కూడా చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, బెదిరింపులు, రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎటువైంది? నేను ఇదివరకు 2-3 సార్లు ఇది కొండగట్టుకొచ్చి మా హయాంలో కేసీఆర్ గారు రానాడు మరి 100 కోట్లు మంజూరు చేస్తే మరి ఎత్తిపోతల పథకం సంతులన లొద్దుకి ఒక ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయండి అని నేను 3 సార్లు అడిగిన. ఆడికి పోయి లైవ్ పెట్టిన మీ టీవీల ద్వారా, పేపర్ల ద్వారా మీరు ఎంతో రాసిరు. ఇంకా తట్టెడు మట్టి తీయలే, ఇయ్యాలంటి వరకు తట్టెడు మట్టి తీయలే. ఆ సంతులన లొద్దుకి ఎత్తిపోతల పథకం దాదాపు 13.5-14 కోట్లు పెట్టి మంజూరు చేపిస్తే అప్పుడు మా బీఆర్ఎస్ హయాంలో పనులు చేసినాం. మా హయాంలో జరిగినంత పని జరిగింది. దాన్ని ఎందుకు పూర్తి చేస్తలేవు? దాన్ని ఎందుకు పూర్తి చేస్తలేదు? నిన్నటికి నిన్న వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చాడు. ఇంకా అభివృద్ధి చేస్తాం, మాస్టర్ ప్లాన్ చేస్తాం. ఎన్నేళ్ళు చేస్తారా? 3 ఏళ్ళ మీకు ప్రజల అధికారం ఇచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు చేస్తారు కొండగొట్టు అభివృద్ధి? ఎప్పుడు చేస్తారు? మేము చేసిన పనులు, మేము తెచ్చిన నిధులు వాటిని పని చేయ శాత కానీ దద్దమ్మలు మీరు మీ చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే మేము తెచ్చిన నిధులనన్నా పూర్తి చేయండి. నాయన, మేము తెచ్చిన నిధులు, మా నిధులను మీరు పూర్తి చేయండి. అది మీరు కొత్త నిధులు తెచ్చుడు పక్క పెట్టవా? కొత్త నిధులు తెచ్చుడు మీతో ఎట్లా చేత కాదు. కానీ పాత నిధులు బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నిధులనన్నా వాటిని పూర్తి చేయాలనేది నేను